వారంతా స్టూడెంట్స్ బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా జల్సాలకు అలవాటు పడి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది, ఒక ముఠాతో చేతులు కలిపి గంజాయి తరలించడం పనిగా పెట్టుకున్నారు. మరి కాకీలు ఊరుకుంటారా? గంజాయి తరలిస్తున్న ఆ ముఠా మొత్తాన్ని జల్సాల జీవితం కాస్త జైలు జీవితంగా మారి ఇప్పుడు వారంతా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 3 ద్విచక్ర వాహనాలపై వస్తున్న 7 యువకులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వాహనాలు తనిఖీలు చేయగా వారి వద్ద గంజాయి లభించింది. యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు వారి వద్ద 5 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 5.5 కిలోల గంజాయి, దాని విలువ 2,75,000 రూపాయలు ఉంటుంది. అటు గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అశ్వరావుపేటకు ఒక 3 బైకులపై 7 వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అశ్వరావుపేట ఎస్ఐ గారు ఏఐటి రాజు మరియు అతని యొక్క సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక 5.5 కిలోల గంజాయి, 3 బ్యాగులలో, అదేవిధంగా ఒక 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నాం. షేక్ ఫిరోజ్ ఖాన్ అశ్వరావుపేట, గండికోట బ్రహ్మకుమార్ అశ్వరావుపేట, పసుపులేటి గోపిచంద్ ఆలియాస్ శ్రీను అశ్వరావుపేట, పుట్టా జగదీష్ వేగవరం, ఆవుల సుధీర్ రెడ్డి వీర్లపాడు, తిరువీధుల కార్తిక్ కుప్పలూరు, బుల్లా సంజయ్ హైదరాబాద్, వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిలో 3 బీఫార్మసీ చదివే విద్యార్థులున్నారు. జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించుకునేందుకు వారంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్కు తరలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. క్లాస్ రూమ్ గదుల్లో ఉండాల్సిన వారు కాస్త తప్పుడు మార్గాల్లో వెళ్లి ఇప్పుడు జైలు గదుల్లో ఉన్నారు.